నేను సూర్యప్రకాష్ స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో దాని మీద ఇప్పుడు మళ్ళీ తిరిగి యుద్ధం వస్తుందా అనే సంకేతాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ మీద ఇప్పుడు ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తున్నప్పుడు కూడా 45 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీని సోషల్ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పోస్ట్ ఏఐ జనరేటెడ్ ఫోటోతోని అతని ఫోటోతోని ఈ రకమైనటువంటి పోస్ట్ చేశాడు. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఒక కొటేషన్ కూడా ట్యాగ్ లైన్తోని ఈ ఫోటోని పోస్ట్ చేశారు. దాంట్లో ఒక ఏఐ జనరేటెడ్ ఫోటోలో చూసినట్టయితే యుద్ధ నౌకలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నౌకల మీద ఇరాన్ ఆ జెండా కూడా ఉండటం అనేది ఇప్పుడు దానికి ప్రధానంగా చర్చకు దారితీసినట్టు చెప్పవచ్చు. ఈ రకమైనటువంటి పోస్టులు ఎందుకు చేయాల్సి వస్తుంది? తిరిగి ఇరాన్ మీద యుద్ధం తిరిగి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా? దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుపుతూ ఉన్నారు, సైనిక చర్యలు కూడా చేపట్టాలని. అదేవిధంగా దానికి సంబంధించి ఇరాన్తోని మళ్ళీ తిరిగి యుద్ధం కొనసాగించే ఆలోచనలో అమెరికా ఉందా అన్న రీతిలో కూడా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఈ తరహా మొండి వైఖరి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నాడు? ఈ రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రపంచ దేశాలు ఉంటే ఈ రకమైనటువంటి మొండి వైఖరితోని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనివల్ల ఈ అమెరికా తీసుకున్నటువంటి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇరాన్, అదేవిధంగా మధ్య ఆసియా సంబంధించి పాశ్చాత్య దేశాలతో పాటు మిగతా దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. భారతదేశానికి కూడా ఇంపాక్ట్ ఉంది. ఈ ప్రపంచ దేశాల్లో చాలా వరకు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి ఇలాంటి ఆలోచనను, ఇలాంటి వైఖరిని, ఆధిపత్య ధోరణిని ఎందుకు వ్యవహరిస్తాము? డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరే దీనికి కారణం అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇదే అంశాన్ని డిబేట్ చేయడానికి మనతో పాటు గెస్టులు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మరొక రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఏఐతో రూపించినటువంటి ఒక పోస్టు. అది తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అర్థం వచ్చే విధంగా ఒక ట్యాగ్ లైన్తోని ఏఐ జనరేటెడ్ పోస్ట్ని చేశారు ఎక్స్లో. అయితే దీంట్లో ఇరాన్ సంబంధించినటువంటి నౌకల మీద ఇరాన్ జెండాలు, ఇరాన్ జెండాలు కూడా ఉండటం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి సీజ్ ఫైర్ ఉన్నప్పటికి కూడా ఈ రకమైనటువంటి పోస్టులు చేయటం వెనక దురుద్దేశం ఏంటి? అసలు ఆ యుద్ధమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంత ఆధిపత్య ధోరణి ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది మీరేమంటారు దీని మీద? చరిత్రలో కొంతమంది యుద్ధోన్మాదులు మనకి కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు మనం చూస్తున్న సందర్భంలో ఈ ట్రంప్ అనేవాడు ప్రముఖమైన వాడు. ఈ యుద్ధం తప్ప మరో మార్గం లేదు అన్నది, అంటే వీళ్ళు గ్రేటర్ ఇజ్రాయిల్ అనేది ఆ టార్గెట్ తోటి వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ ఏది చెప్తే అది చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తుంటే ఇజ్రాయిల్ ఏది చెప్తే అది చేస్తున్నట్టుగా కనబడుతుంది. అసలు అమెరికాకిను ఇరాన్కి పెద్దగా ఏమి ఇబ్బందులు ఏమి ఉన్నవి కనపడలేదు ఈ మధ్యకాలంలో. కానీ ఎందుకు యుద్ధంలోకి దిగాడంటే, ఒకటి గ్రేటర్ ఇజ్రాయిల్ అనేది ఒకటి, 2 ఆయిల్, 3 డాలర్ డీడాలరైజేషన్ ఏదో జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా, దీన్ని అడ్డుకట్టాలి అన్న ఉద్దేశంతో ఒకటి. ఇట్లాంటివన్నీ కూడా ఒక 4-5 పెట్టుకొని ఈ చాలా దేశాల మీద ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడే మన వాళ్ళు మీ ఛానల్లోనే ఇప్పుడు మాట్లాడుతున్నారు, క్యూబా గురించి యాంకర్ చెప్తున్నారు. సో క్యూబాని కూడా ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు మొదలైపోయినాయి ఆల్రెడీ. ఆ క్యూబాలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షాలతోటి, ఇంకా ఇంటెలిజెన్స్ వర్గాలతోటి, వీళ్ళందరితోటి మాట్లాడుతున్నారు అమెరికా వాళ్ళని చెప్పి ఇప్పుడు మీ ఛానల్లోనే ఇప్పుడే వచ్చింది. అంటే యుద్ధోన్మాదం తన సామ్రాజ్యాన్ని పెంచుకునే విధానం గతంలో ఇలాగే బ్రిటన్ చేసింది, గతంలో జర్మనీ చేసింది. అలాంటి కార్యక్రమం ఇప్పుడు ఉన్న మనం చూస్తున్న సందర్భంలో ఇప్పుడు అమెరికా ఇది ప్రపంచవ్యాప్తంగా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు కనబడుతోంది. అందువల్లనే ఒక పక్కన ఇరాన్ గురించి మాట్లాడుతూనే, ఇరాన్తో యుద్ధం చేస్తూనే క్యూబా గురించి మాట్లాడుతోంది, ఇంకా వేరే వేరే దేశాల గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఒక దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు, అక్కడ అధ్యక్షుడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆయిల్ అంతా కూడా
ఇప్పుడు చైనాకి అమ్మడానికి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు నిన్న. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఆయిల్ కోసం, డీడాలరైజేషన్ జరగకుండా ఆపడం కోసం, డాలర్ వాల్యూ అనేది పెరగడం కోసం. డాలర్ వాల్యూ పెరగకపోతే కనుక అమెరికా ఇప్పటికే చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. వాళ్ళకున్న ఆదాయం కన్నా కూడా అప్పులు ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి వాటన్నిటిని అనేకమైన టార్గెట్స్ ఇతనికి ఉన్నాయి. అందువల్లనే ఇప్పుడు ఇరాన్ మీద ఇలా చేస్తున్నాడు. అది కాకుండా ఇప్పుడు నిన్న చైనాకి వెళ్ళి ఏదో మాట్లాడుకుని వచ్చినట్టున్నాడు. మేము మీ జోలికి రాము, మీరు ఈ ఇరాన్ విషయంలో మీరు తలపెట్టుకోకండి, మీరేమో వాళ్ళకి సహాయం చేయకండి అని ఏదో ఇంటర్నల్ గా ఏదో ఒప్పందం మిత్ర దేశాన్ని కూడా తైవాన్ కూడా పక్కన పెట్టిన కూడా తెలుస్తుంది. అదే దానికోసమే ఇప్పుడు ఇరాన్ కోసమనే తైవాన్ ని పక్కన పెట్టినాడు. కాబట్టి నిన్నదాకా తైవాన్ మేము రక్షిస్తామని మాట్లాడిన వాడు ఇవాళ గుర్తొచ్చింది. అంత ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, చైనా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, తైవాన్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, కొత్తగా గుర్తొచ్చిందా ఇవాళ ట్రంప్ కి? అంటే ఇంటర్నల్ గా ఏదో ఒప్పందం చేసుకొచ్చినట్టు, నేను తైవాన్ జోలికి రాను, నువ్వు ఈ ఇరాన్ యుద్ధంలో ఇరాన్ కి సపోర్ట్ గా రామాకు అని చెప్పి ఏదో ఇంటర్నల్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టున్నారు. అందుకనే అక్కడి నుంచి రాగానే, అక్కడి నుంచి బయలుదేరంగానే ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టినట్టు కనబడుతోంది. రాబోయే ఎందుకంటే ఇంకా హర్ముజ్ జలసంధి అనేది పూర్తిగా ఓపెన్ కాలేదు కదా. ఈ రోజుకి కూడా క్లోజ్డ్ గానే ఉంది. ఏదో కొన్ని దేశాలకి అది కూడా కొన్ని కప్పం కట్టించుకొని పంపిస్తున్నారు కొన్ని ఓడలు తప్ప, ఇక ఫ్రీగా ఏం లేదు హర్ముజ్ జలసంధి. ఈ ట్రంప్ అనేవాడు అసలు యుద్ధం మొదలెట్టక ముందు ఫ్రీగా ఉన్నది. ఇతను యుద్ధం మొదలెట్టిన తర్వాత అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా దాన్ని ఓపెన్ చేయించలేకపోయాడు. ఇప్పుడు అతను నెక్స్ట్ టార్గెట్ కనీసం దానన్న యుద్ధం సంగతి పక్కన పెడితే హర్మూజ్ ని ఓపెన్ చేయించడం అనేది అసలు మెయిన్ టార్గెట్ అమెరికాకి ఇప్పుడు అలాగైపోయింది. సో దాన్ని ఓపెన్ చేయించడానికైనా మినిమం యుద్ధం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. సో దానికోసమన్నా సరే కొంత యుద్ధం చేస్తారు. యుద్ధం అనేది ఇంకా మళ్ళీ మొదలైతే వాళ్ళు ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మేము కొత్త ఆయుధాలు మేము రెడీ చేసాం, ఈసారి మీకు దెమ్మ తిరిగేలాగా కొడతాం, మళ్ళీ మీరు మా జోలికి వస్తే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది, వాటినేమో అమెరికా తిరస్కరించింది. అమెరికా కొన్ని ప్రతిపాదనలు చేసింది, అందువల్ల వాటినేమో ఇరాన్ తిరస్కరించింది. సో యుద్ధం అనేది కొనసాగుతున్నట్టే లెక్క. ఏదో చిన్న విరామం అంతే, జస్ట్ సీజ్ ఫైర్ నడుస్తుంది తప్ప యుద్ధం ఇంకా నడుస్తున్నట్టే లెక్క. సో దీన్ని కంటిన్యూ చేసే ఉద్దేశమే ట్రంప్ కనబడుతున్నట్టుంది. అట్లీస్ట్ హర్మూజ్ జలసంధి ఓపెన్ చేసేదాకా కూడా యుద్ధం కొనసాగడం అనేది కన్ఫర్మ్ గా కనిపిస్తుంది.